హాయ్ హలో అండి. ఎలా ఉన్నారు అందరూ కూడా? నేను బాగున్నానండి. మీరు బాగున్నారా? ఏమీ లేదండి, మా గోదావరి సైడ్ అమ్మాయిని మెచ్యూర్ అవుతే మాత్రం ఎలా కూర్చోబెడతారు ఏంటని పడిగొట్లు ఒకసారి తీసాను చూడండి. ముందుగా మెచ్యూర్ అయిన వెంటనే మాత్రం మా పాపని ఇంకా ఏం చేస్తామంటే మేము కూర్చోబెట్టమాట, అలా నుంచోబెడతాము ముహూర్తం పెట్టించేదాకా. ఈ లోపల తర్వాత మేనమామ ఉంటారు కదా, ఒక సాప అల్లింతామండి. మేనమామ సాత అల్లింతాము. మేనమామ సాత అల్లించిన తర్వాత పట్టుకొచ్చిన బియ్యం ఉంటాయి. మేనమామ పట్టుకొచ్చిన బియ్యము బెల్లము కలిపి బియ్యం కడిగేసి ఆర్చేసిన తర్వాత బెల్లం చితగొట్టేసి బెల్లం కలిపి అది బియ్యం నానబాలు కలుపుతామండి. నానబాలు కలిపి పక్కన పెడతాము. అలాగే సాప అల్లేసిన తర్వాత సాపకి పసుపు రాసి కుంకుమ బట్టయి పెట్టిన తర్వాత మా అమ్మగారండి, పెద్ద ఆవిడ చేత ఎవరి చేత అయినా సరే 3 దోశల్లో ధాన్యం వేయిస్తామన్నమాట. సాప కింద ధాన్యం వేయించిన తర్వాత అప్పుడు మేనమామ పెద్ద ఆవిడ కలిపి సాప మీద చెయ్యేసి అప్పుడు సాప వేస్తారన్నమాట. ధాన్యం మీద పసుపు కుంకుమ ఇవన్నీ వేసే ధాన్యం మీద సాప వేస్తారన్నమాట. అప్పుడు ముహూర్తం టయానికల్లా అమ్మాయిని మాత్రం బయట ఉన్న అమ్మాయిని గుమ్మం దాటించి తీసుకొచ్చి అక్కడ మాత్రం కుడుకోలు పెట్టి కూర్చోబెడతారన్నమాట. కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు తల్లిదండ్రులు అక్షంతలు వేయించి అది మూకుడండి, మట్టి మూకుడు అన్నమాట. మట్టి మూకుడు శుభ్రంగా కడిగేసి పసుపు కుంకుమ రాసేసి కొంచెం కుంకుమ బొట్లు పెట్టాలన్నమాట. అంటే 7 రోజులు కూడా ఆ మట్టి మూకుట్లోనే పెడతాము భోజనం అంటే ఇంకేం పెట్టాము, అత్తెసర వండి పెడతాం అన్నమాట. అంతే. పరమాన్నం అలాగే పిట్టు అయ్యిని పాప పక్కన చిన్న బొమ్మ అల్లేసి తాటాకు బొమ్మ అల్లి చిన్న చీర కింద కట్టి బొట్టయి పెట్టి కింద వడ్లానికి కింద పెట్టి పక్కన పెడతామండి. అలాగా అవన్నీ కూడా. అయితే పాపకు పాడ ఏమవుతాయంటే చిక్కట్ట అద్దం దువ్వాను కొత్తవన్నీ చిన్నవన్నీ కొనుక్కొచ్చి అక్కడ పెడతామన్నమాట. ఆ 7 రోజులు కూడా చిక్కడతోనే వాటితోనే దువ్వుకోవాలి, 6 రోజులు కూడా. తర్వాత ఇవన్నీ కూడానండి లడ్డులు అలాగే అక్షంతలు మళ్ళీ కొబ్బరికాయ అరటిపళ్ళు ఇవన్నీ అమ్మాయి చేతిలో పెట్టి కూర్చోబెట్టిన తర్వాత అందరూ అక్షంతలు వేసిన తర్వాత ఇలా కూర్చోబెట్టిన తర్వాత కుడుకాలు పెట్టి సాప మీద కూర్చోబెడతారని తూర్పు ముఖం పెట్టి కూర్చోబెడతారన్నమాట. అయితే ముందు తల్లిదండ్రుల చేత అక్షంతలు వేయించిన తర్వాత అలాగా జోడతో పాటు ఇంకొక 5 జోడాల చేత అక్షంతలు వేయిస్తాం. మొత్తం 5 జోడాల చేత అక్షంతలు వేయించిన తర్వాత అందరూ కూడా వచ్చిన వారందరూ చేత అక్షంతలు వేయించి అప్పుడు మళ్ళీ కూడా వచ్చిన వారందరికీ కూడా తాంబాళాలు ఇప్పిస్తామండి. మా అమ్మ మా నాన్నగారేనండి అక్షంతలు వేసేవారు. అలా మధ్య అందరూ కూడా. తర్వాత నేను వచ్చాను చూడండి అక్షంతలు వేయటానికి. అలాగ అందరూ కూడా అందరికీ అక్షంతలు వేసిన తర్వాత అండి అవి నానబల బియ్యం ఉంటాయి కదా పళ్ళులోని, అది స్కిట్ అయిపోయింది, అది వీడియో తీయలేదండి, మీకు చెప్పేస్తున్నాను వాయిస్గా. ఆ పళ్ళు ఉంటుంది కదా నానబల బియ్యం, ఆ పళ్ళు మొత్తం 3 సార్లు దిగుతుడతారన్నమాట. అమ్మాయి మీద నుంచి తీసిన తర్వాత పక్కన పెడతారు. పక్కన పెట్టి 3 సార్లు మట్టి మూకుట్లో 3 గుప్పిళ్ళు వేసి అమ్మాయికి మూకుట్లోని ఇస్తామన్నమాట. ఇచ్చిన తర్వాత అవి ఏం చేస్తారంటే ఒక 5 పేరెంట్ వాళ్ళకి అమ్మాయి చేతితో ఆ నానబల బియ్యం పెడతారన్నమాట. దాంట్లో కొబ్బరి ముక్కలు కూడా కలుపుతామండి, అవి కూడా చెప్పలేదు నేను. అవన్నీ కూడా ఒక 5 పెడతాది అన్నమాట. అవి పెట్టి అందరికీ పంచిపెట్టిన తర్వాత అప్పుడు బొమ్మకు తినిపిస్తుంది. ఏం పెట్టినా ముందు బొమ్మగా తినిపించినట్టు చూపించి ఇప్పుడు ఈ అమ్మాయి తినాలన్నమాట. అదండి మా ఊరు పడిగొట్టు.